హాయ్ అండి. ఈరోజు నేను గోంగూరతోటి పులావ్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ గోంగూరను తీసుకొని వాటిని బాగా ఒలిచి పెట్టుకొని ఒక బుట్టలోకి వేసుకున్నాను. తర్వాత వాటిని బాగా వాష్ చేశాను. 3 times అట్లా వాష్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెంసేపు నానబెట్టాను అనమాట. తర్వాత గోంగూరను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మనము. తర్వాత మనము దానికోసము చింతపండు కొంచెం నానబెట్టేసుకోవాలండి, ఎక్కువ వద్దు. తర్వాత బాండి తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసేసి మనము దానికోసం కావాల్సిన ఆవాలు, మెంతులు అన్నిటినీ కొంచెం బాగా వేయించుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే నల్లగా మాడిపోతే టేస్ట్ ఫ్లేవర్ అంతా మారిపోతుందండి. కొంచెం ముందుగా తీసేసుకుంటే ఇంకా మంచిదే. కొంచెంగా మాడిపోయాయి. కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని మనము కొంచెం కారము, మిరపకాయలు వేసుకోవచ్చు, కానీ నేను మిరపకాయలు లేవనేసి నేను ఒట్టి కారం వేసేసి కొంచెం సేపు హీట్ చేశాను. వాటిని అన్నిటినీ గ్రైండింగ్ చేసేసుకోవాలి. మెంతులు, ఆవాలను అన్నిటినీ గ్రైండింగ్ చేసేసుకొని మనము బాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనము దానికోసము వాష్ చేసి పెట్టుకున్న గోంగూరనంతటిని కూడా మనము బాగా పెన్నంలో వేసేసి మగ్గనిచ్చుకోవాలి. బాగా వేగాలంటే దానికోసము కొంచెం నూనె ఎక్కువగా వేసుకొని బాగా వేయించుకున్నామంటే పులావ్ లాగా టేస్ట్ ఎంతో బాగుంటుందండి. ఎంత నూనె వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మనకిది. నూనె తక్కువైతే అంత ఫ్లేవర్ రాదండి. గోంగూర అనేది బాగా మగ్గుతుంది చూడండి. అంత మనం వేసేస్తే అంత కొంచెంగా అయిపోయింది. ఆయిల్ అనేది కొంచెం బాగా తేరే వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి మనము. బాగా మగ్గినమ్మడే ఆ మెంతులు, ఆవాలు వేసిన మిక్సీలోని గోంగూరను కూడా వేసేసి మనము మిక్సీ ఆడించాలి. కొంచెం ఉప్పు కూడా, పసుపు కూడా వేసేసాను అనమాట. మనకు ఆయిల్ పైకి వస్తానే వాటిని కూడా మెంతులు, ఆవాలమ్మడి వేసేసి గ్రైండింగ్ బాగా పట్టేసుకోవాలి. మనము తర్వాత పెన్నంలోకి నూనె వేసేసి తర్వాత గింజలు, శనగపప్పు, పల్లీపప్పు అన్నీ వేసేసి బాగా వేయించుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అన్నీ వేగినాక మనము మిక్సీ వేసి పెట్టుకున్న కారం, గోంగూరను కూడా వేసేసుకోవాలండి. మిర్చి కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనేసి నాకు కొంచెం మిర్చి వేసాను తుంచేసి. తర్వాత రైస్ వేసేసి మనం బాగా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పులావ్ రెడీ.